ఏంటి మీకు శ్రీముఖి గొడవేంటి? ఎందుకు ఇద్దరికి ఏమన్నా పర్సనల్ గ్రడ్జెస్ ఏమన్నా ఉన్నాయా? లేదు లేదు. ఆ! బిఫోర్ తను చాలా చాలా స్వీట్. నేను ఆడిషన్‌కి వెళ్ళినప్పుడు గూడా తను చాలా స్టేజ్ పైన నాకు చాలా సపోర్ట్ జేశారు. హ్మ్. అండ్ నాకు కంటిన్యూయస్‌గా డ్రెస్ చేంజ్ ఉండే అన్నమాట. సో, ఓకే. నేను పరిగెత్తుతూనే ఉన్నా. ఆ టైంలో నాకు కొంచెం మౌత్ కూడా మొత్తం డ్రై అయిపోయింది. ఆ టైంలో గూడా షీ ఆఫర్డ్ మీ వాటర్ మంచిగా హ్మ్. చూసుకునింది. సో, ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్‌కొచ్చినప్పుడు గూడా ఫస్ట్ డే అన్ని టాస్క్స్ అయినప్పుడు నేను ప్రతిదానికి లిఫ్ట్ చేశా హ్యాండ్. హ్మ్. హ్మ్. నేనొస్తా అంటే అదసలు ఏది కలవలే. మళ్ళీ ఓకే. సెకండ్ ఎపిసోడ్‌కి ఇంక అప్పుడు జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకుంటాం మేము. ఇంకా మీ ఓన్ చాయిసెస్ అన్నీ అయిపోయినాయి అన్న టైంలో హ్మ్. అందరికి టాస్క్‌లు ఇస్తున్నారు. సో, నాకు ఇవ్వలేదన్నమాట. ఆ క్లిప్ టాస్క్ యాక్చువల్లీ నా ఓకే. టాస్క్ తర్వాత అయింది. బట్ టెలికాస్ట్‌లో క్లిప్స్ టాస్క్ ముందు పెట్టి నా టాస్క్ తర్వాత పెట్టారు. అవునా? సో ఆ! సో, ఆ టైంలో నేను వాయిస్ రేజ్ చేసి నాకు టాస్క్ ఇవ్వండి. ఫస్ట్ నుంచి నాకు కొన్ని కొన్ని టాస్క్స్ నేను పెర్ఫార్మ్ చేయలేకపోయాను. బికాజ్ హ్మ్. ఆ ముక్కు కుట్టించుకునే టాస్క్‌లు గానీ, అవి నేను పెర్ఫార్మ్ చేయలేను. అండ్ బ్రేకప్ ఆ టాస్క్ నేను పెర్ఫార్మ్ హ్మ్. చేయలేను. సో, నాకు ఈ టాస్క్ కావాలి అని అడిగినప్పుడు అందరూ అడిగారు. సేమ్ ఓకే. నాకు రాలేదు అన్న టైంలో ఇంకా బిందు మాధవి గారు నా పేరు పిక్ చేసుకున్నారు. ఓకే. రుచిత నిహాని మీరు వెళ్ళండి అని అన్నప్పుడు నేను ఎళ్ళాను. సో, అప్పుడు గమనిస్తే నా మెడలో చైన్ గూడా ఉంటది. ఐ వాస్ రెడీ అనమాట. ఇంకా ఆడుదాం, హ్మ్. ఇంకా ఇరగదీద్దాం అన్నట్టు నేను వెళ్ళి అక్కడ నిల్చొని ఓకే. ఇంకా నెక్ నెక్ పీస్ కూడా రిమూవ్ చేసి అక్కడ పెట్టుకొని ఇంక హ్మ్. మంచిగా రెడీగున్నా ఇంగ. రెడీగున్నప్పుడు టై చేసే ప్రాసెస్‌లో రమ్మని చెప్పారు. ఎవరిని? గాయత్రి గారిని హ్మ్. రమ్మని జెప్పారు. అటు సైడ్ లయ ఎళ్ళింది. ఇటు సైడ్ గాయత్రి వచ్చింది. సో, గాయత్రి గారు ఏంటి అనంటే తనకి తెలిసి చేసిందో, తెలియక చేసిందో నాకు తెలీదు కానీ చాలా టైట్‌గా బిగించి హ్మ్. కట్టేసింది. అసలు టాస్క్ అనేదేంటి అవి జస్ట్ కట్టుకొని కట్టేసేది. వెళ్ళడం గదా! అవును. బట్ మెయిన్ టాస్క్ ఏంటి? వాటర్‌ని ఎంత ఎక్కువ పోస్తామనేది అది టాస్క్. మెయిన్ టాస్క్. సో, ఆ టైంలో నాకు ప్రాసెస్ అయింది ఏంటిది అనంటే, అంతకన్నా ముందు అమ్మని గాని వీళ్ళందరికీ వాళ్ళు హెల్ప్ చేశారు. అంటే మాకు నీస్ పెయిన్ ఒస్తున్నాయి, మాకు హ్మ్. ఇది ఒస్తుంది, అదొస్తుంది అని అన్నప్పుడు, సుమకి గాని కళ్ళు మండుతున్నప్పుడు, సో, అవును. వాళ్ళకి కొంచెం కంఫర్ట్‌గా చూసుకున్నారు. సో, టాస్క్ మధ్యలో ఆపి మనం కంఫర్ట్ లేదు అనే దానికన్నా ముందు చెప్తే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా! నాకేదన్నా ఒకటి చెప్తారు అని చెప్పేసి నాకు చాలా టైట్‌గా బిగించారు. నాకసలు బ్లడ్ ఫ్లో గూడా అయ్యేలాగా లేదు. కొంచెం ఓకే. తీసేయండి, కొంచెం లూజ్ చేయండి అని అడిగాను. హ్మ్. అంటే నేనేం ఫెయిర్, అన్‌ఫెయిర్ అని చెప్పేసి శ్రీముఖి గారు, లేదండి ఫెయిర్, అన్‌ఫెయిర్ గురించి నేను మాట్లాడట్లేదు. నా కంఫర్ట్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను ఆడాలి. నేను గెలవాలి. నేను టాప్ 15కెళ్ళాలి. అది నా మోటో. సో, ఇక్కడ కంఫర్ట్, అన్‌కంఫర్ట్ అంటే నేను అంతలాగా కంఫర్ట్స్‌కి వాల్యూ ఇచ్చేదాన్ని అయితే, సో, డే 1 ఆడిషన్ చూసుకున్నట్లయితే టైర్ ఫ్లిప్ చేయమని 20 టైమ్స్ చెప్తే నేను 35 టైమ్స్ చేశాననమాట. బిందు మాధవ్ గారు అప్పుడు గూడా పొగిడారు. అండ్ నవదీప్ గారు గూడా అన్నారు. ఈ హ్మ్. అమ్మాయికి హెయిర్ కట్స్ లేకపోతే ఈ ఫిజికల్ టాస్క్ ఇవ్వకండి. ఈమె చేసేస్తది అని చెప్పేసి ఆయన అప్పుడే చెప్పేసారు. బట్ అది కూడా టెలికాస్ట్ చేయలేదు. ఓకే. సో, జడ్జెస్‌కి దే నో. నేను హ్మ్. కంఫర్టబుల్‌గా అంటే ఫీల్ అయినా, ఫీల్ అవ్వకున్నా నేను ఏదైనా చేసేస్తానని వాళ్ళకొక ఐడియా ఉంది. క్లియర్‌గా క్లారిటీ ఉంది. సో, ఆ టైంలోనే ఈవిడ సడెన్‌గా అరిచేసేసి నాకసలు ప్రాసెస్ గూడా అవ్వలేదనమాట. ఏంటి ఇలా అరుస్తుంది? నేను చెప్పేదేంటి? ఆవిడకి అర్థమైందేంటి? నాకర్థం గాలే. ఇంక వెళ్లి కూర్చోపో, కూర్చోపో అని జెప్పేసి అందరూ అప్పటికే షౌట్ జేస్తున్నారు. నా వాయిస్ కూడా టెలికాస్ట్‌లో వినిపించలేదు గూడా. హ్మ్. సో, ఇంకా నేను ఇట్లా స్టన్‌లో ఉన్నాను. ఏమైందో అర్థం గాలేదు. అయ్యో! అని చెప్పేసి ఇంక కూర్చుండిపోయాననమాట. కోపమొచ్చిందా శ్రీముఖి మీద అప్పుడు? చాలా కోపమొచ్చింది హ్మ్. నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరికండి ఒక అవును. ఆపర్చునిటీ అనేది చాలా పెద్ద థింగ్. ఇప్పుడు హ్మ్. 'శ్రీముఖి' గారు గాని, అక్కడ కూర్చున్న ప్రతి ఒక్క జడ్జ్ జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు. వితౌట్ బ్యాక్‌గ్రౌండ్. సో, ఆ ఆపర్చునిటీ అనేది అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్. సో, అట్లనే నా లైఫ్‌లో అదెంత ఇంపార్టెంటో నాకే కదా తెలిసేది. అంటే కోపం కన్నా ముందు నాకు చాలా బాధేసిందనమాట. అరే! ఏంట్రా ఇది? డే 1 ఏది కలిసి రాలేదు. ఒక్క టాస్క్ కూడా నాకు పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ లేకుండా పోయింది. డే 2 కూడా ఇలా అయిపోయిందేంటసలు? నేను మాట్లాడడమే తప్పయిపోయిందా అక్కడ? జడ్జెసే చెప్తారు మీకేదన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. సో, నేను చెప్పగానే తనెందుకలా రియాక్ట్ అయ్యారో నాకస్సలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో అసలు అర్థం గూడా గాకుండా ఏదో సునామీ వచ్చిపోయినట్టు అంటే అనిపిచ్చింది. మాకు గూడా చూసేవాళ్ళకి గూడా ఎడిటింగ్‌లో కట్ అయిందేమోలే. అసలు అంటే అంత చిన్న టైమ్ స్పాన్‌లో మీరు ఇద్దరు గొడవ పడిపోయి అంత సీరియస్ ఎందుకయింది? ఏదో డిస్కషన్ జరిగుంటదిలే. హుహు. ఎడిటింగ్‌లో కట్ జేశారు అనుకున్నాం మేము. లేదు. లేదు. అదే హ్మ్. నాకు పెయినొస్తుంది. కొంచెం హ్మ్. లూజ్ చేయండి అనన్నాను. అండ్ పక్కన అమ్మాయికి లూజ్‌గా కట్టారు, నాకు టైట్‌గా కట్టారు అన్న పాయింట్ కూడా నేను తీయలే.
జస్ట్ ఓకే. నేను కదా పర్ఫామ్ చేయాలి, నేను అవును. కదా గెలవాలి. సో అదే ప్రాసెస్లో ఆవిడకి చెప్పాను, అంటే తను హోస్ట్ చేస్తున్నారు కదా, సో హ్మ్. ఏదైనా ఉంటే తనతోనే కమ్యూనికేట్ చేసుకోవాలి మనం. సో నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే తను ఒక సొల్యూషన్ చెప్తుంది అన్న పాయింట్లోనే చాలా టైట్గా కట్టారు, కొంచెం లూజ్ చేయండి అన్న ఒక్క మాట చెప్పాను. దాని తర్వాత ఇంకా తను అరిచేసి, నేను అప్పటికి స్లోగానే చెప్తున్నాను, లేదండి ఫెయిర్ అన్ఫెయిర్ గురించి నేను మాట్లాడట్లేదు, నాకు ఇక్కడ టైట్ అవుతుంది, అది హ్మ్. కొంచెం లూజ్ చేయండి అని అదే అదే చెప్తున్నాను. నా పాయింట్ అప్పుడు ఆఫ్ కూడా వ్యూ వినలే. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. తర్వాత వినలేదు. మాట్లాడారా? తర్వాత తను ఏం ఫీల్ అయిందో నాకు తెలీదు కానీ, హ్మ్. నేను కూర్చున్న తర్వాత జడ్జెస్‌ని అడిగిందనమాట. హ్మ్. నేను చేసింది ఫెయిరేనా అని హ్మ్. చెప్పేసి. ఎందుకలా అడిగిందో నాకు అర్థం కాలే. మళ్ళీ హ్మ్. వాటర్ దాంట్లో అవును. కూర్చున్నప్పుడు కూడా, "రుచిత నువ్వు ఫీల్ అయ్యావా?" అని 2, 3 సార్లు ఆ టాపిక్ తీసింది. మేబీ హ్మ్. తను ఎందుకు ఆ టాపిక్ తీసిందో నేను ఇంకా. వాటర్‌ది గూడా వస్తాను. సరే యాహ్! అది అన్‌ఫెయిర్ అని అందరికి తెలుసు. అవును. బట్ ఓకే. వాటర్ దాంట్లో గూడా ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది మాకు. హ్మ్. హ్మ్. లైక్ ఎందుకట్లా? యాక్చువల్లీ ఇద్దరు కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే 3 మినిట్స్ అది హ్మ్. చాలా హ్మ్. ఇంపార్టెంట్ అది. హ్మ్. ఫస్ట్ మీ దగ్గరికే వచ్చి డిస్కషన్ మీతో పెడితే మీకు ఆ కౌంటింగ్ డిస్టర్బ్ అవుద్ది గదా! సో హ్మ్. మీకు అనిపించిందా అక్కడ? అయితే నాకొక ప్రాక్టీస్ ఉందనమాట. నేను మోనోలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను సెకండ్స్ ఆహ్, కౌంట్ చేసుకుంటాను. మినిట్స్ కౌంట్ చేసుకుంటాను. సో, నేను డైలాగ్ కూడా చెప్పడం జరిగింది గదా, అది 2.25లో నాకయిపోతది డైలాగ్ అనమాట. ఓకే. సో, ఆ కౌంట్‌లో నన్ను వాళ్ళు డిస్టర్బ్ చేసినా గూడా నేను మల్టీ హ్మ్. టాస్కింగ్ చేయగలను. ఐ నో మై కెపాసిటీ. సో, ఆ టైంలో నేను వాటర్‌లో ఉంటూ నేను మాట్లాడగలను. దట్ టూ నేను కౌంట్ కూడా చేసుకున్నాను. హ్మ్. సో, అన్ని చిన్నెట్లా ప్రాసెస్ చేసుకున్నారు? నేను చేశాను. సో, ఆ! అన్ని ప్రాసెస్ కరెక్ట్‌గా జరిగింది. హ్మ్. బట్ సమ్‌హౌ ఐ ఫెయిల్డ్. ఐ థింక్ సెకండ్స్ అంతే. ఒక హ్మ్. 5 సెకండ్సా? అంతే 4 సెకండ్సా? 4. సో, అర్థమైంది అప్పుడు టైమ్ వాల్యూ అర్థమైంది. ఎన్ని సెకండ్ ఒక్క సెకండ్ కూడా అప్పటికి చాలా గూడా ఇంపార్టెంట్. నాకర్థం గాలేదు. హ్మ్. నేనేమనుకున్నానంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇప్పుడు గెలిచిన వాళ్ళని, ఓడిపోయిన వాళ్ళని అని కాకుండా ప్రాసెస్ చూస్తారు కదా, మనం ఎంత జెన్యూన్‌గా ఆడుతున్నాము, మనం హ్మ్. ఎంత యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నాము. హ్మ్. సో, జడ్జెస్ ముందు ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ గెలవడం ఇంపార్టెంట్ కాదు, ఎలా ప్రాసెస్. గెలుస్తున్నారో ఆ ప్రాసెస్‌ని కూడా మేము కన్సిడర్ చేస్తాము అనంటే, హ్మ్. ఐ వాస్ వెరీ జెన్యూన్. హ్మ్. నాకు సెలక్షన్ ప్రాసెస్ అయిపోయే వరకు నాకు అర్థం కాలేదు మీరు నన్నెందుకు కాన్ఫిడెన్స్‌గా తీసేసారు. ఉన్నారు. నేను డెఫినైట్‌లీ నేను సెలెక్ట్ కాన్ఫిడెంట్‌గా అవుతాను నేను. ఉన్నాను. సెలెక్ట్ అవుతాను. ఇంకా నాకు తెలుసు కదా, అక్కడ ఉన్న వాళ్ళ మైనస్‌లు, ప్లస్‌లు నాకు అన్నీ తెలుసు. సో, కంపారిటివ్‌లీ నేను టఫ్ కాంపిటీషన్ అని వాళ్ళే ఫీల్ అవుతారు. హ్మ్. ఎదురు కంటెస్టెంట్సే నాకు ఎన్నో సార్లు చెప్పిన సందర్భాలున్నాయి. సో, ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే అనుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఐ గాట్ అయిపోయింది. ఎలిమినేటెడ్.